Pyramid Spiritual Societies movement is the Bauddha Sangha. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఉన్న 18 పాయింట్లు, ద 18 పాయింట్స్ ఆర్ ద బౌద్ధ ధర్మ, అండ్ ఆల్ పిరమిడ్ మాస్టర్స్ ఆర్ బుద్ధాస్. పిరమిడ్ మాస్టర్లందరూ బుద్ధుళ్ళు. ఈ పిరమిడ్ మాస్టర్ల సంఘము బౌద్ధ సంఘము. ఈ పిరమిడ్ మాస్టర్ల 18 ఆదర్శ సూత్రాలే బౌద్ధ ధర్మం. బుద్ధుడు అంటే బుద్ధి తెచ్చుకున్నవాడు, బుద్ధి కలిగి ఉన్నవాడు, ఆధ్యాత్మికతలో వచ్చి శాశ్వత సత్యాలను తెలుసుకున్నవాడు. ఆ విధంగా ఈ యొక్క అశాశ్వత లోకంలో జీవించేవాడు, ఈ యొక్క ప్రాపంచిక జీవితంలో జీవించేవాడు బుద్ధుడు. కేవలం ప్రాపంచిక జ్ఞానంతో ప్రాపంచంలో జీవించేవాడు బుద్ధుడు కాదు, ఆధ్యాత్మిక జ్ఞానంతో ప్రపంచంలో జీవించేవాడే బుద్ధుడు. అలాంటి బుద్ధుల సంఘమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. బౌద్ధ ధర్మం ఏం చెప్తుందంటే, మధ్య మార్గంలో ఉండాలి. 50% ప్రాపంచికత, 50% ఆధ్యాత్మికత. పూర్తి ఆధ్యాత్మికత కూడదు, పూర్తి ప్రాపంచికత కూడదు. ద మిడిల్ పాత్, ద గోల్డెన్ మిడిల్ పాత్ ఈజ్ ద మధ్య మార్గ. ఆ మధ్య మార్గమే బుద్ధ ధర్మం. మనం పూర్తి ప్రాపంచికులము కాదు, పూర్తి ఆధ్యాత్మికులము కాదు. We take care of the physical systems and we also take care of the spiritual systems equally. And that is the great middle path, that is the Buddha Dharma. ప్రాపంచిక ధర్మాలు మరి ఆధ్యాత్మిక ధర్మాలు అన్నీ మనం సరి సమానంగా చూసుకుంటున్నాము. అదే బౌద్ధ ధర్మం. మధ్య మార్గము, ద మిడిల్ పాత్ గుర్తుంచు. ఇవాళ ఏంటంటే, ఈ శరీరం పట్ల మన ధర్మము ఏమిటయ్యా అంటే ఆహార ధర్మం. ఈ ఆహార ధర్మంలో శాకాహారం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఫ్రిడ్జ్లో వారం రోజుల సాంబార్ పెట్టి ఆ సాంబార్ ఇవాళ తినకూడదు. దట్ ఈజ్ రాంగ్. ఫ్రిడ్జ్లో కాయలు, పళ్ళు, పాలు, పెరుగు ఉండొచ్చు, కానీ ఫ్రిడ్జ్లో చేసిన వంటలు ఉండకూడదు. ఎప్పుడూ ఫ్రెష్గా తినాలి. 3 రోజుల అమెరికాలో 1 సంవత్సరం కింద సాంబార్ చేస్తే వాళ్ళు 1 సంవత్సరం తర్వాత వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టి తింటారు వాళ్ళు. దట్స్ టూ స్టూపిడ్. ఆహారం సరిగ్గా తీసుకోవాలి. నీ శరీరం పట్ల సరిగ్గా వ్యవహరించాలి. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మైక్రోవేవ్ మీద ఎప్పుడూ వండకూడదు. నెవర్ యూజ్ మైక్రోవేవ్స్. దే ఆర్ వెరీ 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 డిస్ట్రక్టివ్ ఎనర్జీస్ ఆర్ దేర్ ఇన్ మైక్రోవేవ్. ఇక్కడ ఎవరైనా మైక్రోవేవ్ వాడుతుంటే వెంటనే దాన్ని తీసి బంగాళాఖాతంలో పడేయండి. నెవర్ యూజ్ మైక్రోవేవ్స్. దిస్ ఇస్ టుడే ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఫుడ్. ఆహార ధర్మం. మైక్రోవేవ్స్ ఎప్పుడు వాడకూడదు. నెవర్ యూజ్ మైక్రోవేవ్స్. నీ ఫ్రిడ్జ్లో ఎప్పటిదో సాంబారు, ఎప్పటిదో కూర పెట్టద్దు. ఏ రోజుకు ఆ రోజు మీరు చక్కగా వండుకొని ఫ్రెష్గా తినాలి. గార్లిక్, వెల్లుల్లిపాయ ఎప్పుడూ తినద్దు. ఈ గార్లిక్ అన్నది, వెల్లుల్లిపాయ అనేది ఒకానొక నెగిటివ్ ఫోర్స్ తయారు చేసింది. దాని ద్వారా శాకాహారులు కూడా మాంసాహారులు కావడం కోసం. మాంసాహారానికి బ్రిడ్జ్ వేస్తుంది వెల్లుల్లి. వాడు ఒకసారి బాగా వెల్లుల్లి తినంటే తర్వాత మెల్లిగా మాంసంలోకి వెళ్ళిపోతాడు. ఒక స్పై అన్నమాట. స్పై అంటే ఏంటి? సపోజింగ్ పాకిస్తాన్ భారతదేశంలో ఒక స్పై పెట్టింది, లేకపోతే భారతదేశం పాకిస్తాన్లో స్పై పెట్టింది. వాడు అక్కడే ఉంటాడు. వాడు
అక్కడే పెళ్లి చేసుకుంటాడు, అక్కడే పిల్లల్ని కంటాడు, కానీ వాడు ఇక్కడ వాడు అంటే ఇక్కడికి సమాచారం చేస్తూ ఉంటాడు వాడు. ఈజ్ అ స్పై. వెల్లుల్లి అనేది, గార్లిక్ అనేది స్పై ఆఫ్ మాంసాహారము ఇన్ ద శాకాహారం కింగ్డమ్. కనుక దయచేసి ఎవ్వరు కూడాను వెల్లుల్లి తినద్దు. మీకు తెలియకుండానే మాంసంలోకి వెళ్ళిపోతారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్, నో వెల్లుల్లి, నో మైక్రోవేవ్, నో 5 days old సాంబార్, ఈట్ మోర్ ఫ్రూట్స్. వారానికి 2 రోజులు 3 రోజులు కేవలం ఫ్రూట్స్ తీసుకోవాలి. ఈట్ మోర్ లిక్విడ్ ఫుడ్. ప్రతిరోజు సాలిడ్ ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకరోజు సాలిడ్ ఫుడ్, 2 రోజు లిక్విడ్ ఫుడ్, 3వ రోజు ఉపవాసం, మళ్ళీ ఇంకొక రోజు సాలిడ్ ఫుడ్, నెక్స్ట్ లిక్విడ్ ఫుడ్, మళ్ళీ ఉపవాసం. దట్ ఈస్ ద రైట్ వే. ధర్మ అంటే రైటియస్నెస్. నీ శరీరం పట్ల నువ్వు ధర్మంగా వ్యవహరించాలి కదా. తోటి ప్రాణి పట్ల వ్యవహరించినట్టు నీ శరీరం పట్ల కూడాను నువ్వు సరిగ్గా వ్యవహరించాలి. దట్ ఈస్ ద ధర్మ. ఇట్స్ అప్ టు యూ. నేను నా శరీరాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నానంటే, ఈ శరీరం నాకు ఇంకొక 80 సంవత్సరాలు నాకు కావాలి, ఆ విధంగా నేను దీన్ని మెయింటైన్ చేస్తున్నాను. ఐ విల్ లీవ్ దిస్ బాడీ ఇన్ ద ఇయర్ 2095. అంతవరకు నేను ఈ శరీరాన్ని కాపాడుకోవాలి. అంటే ఇంకొక 80 సంవత్సరాలు ఐ వాంట్ దిస్ బాడీ. ఎందుకు ఐ వాంట్ దిస్ బాడీ ఫర్ అనదర్ 80 years? ప్రపంచంలో ఆఖరి మనిషి కూడాను గౌతమ బుద్ధుడు అయ్యి తీరుతాడు. అందుకోసం నేను ఈ శరీరంలో ఉండి తీరాలి. I must see that every person on this earth will reach the level of Gautama Buddha. That is my purpose. That is the purpose of all the pyramid masters. మీ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఇష్టం వచ్చినట్లు తినద్దు, ఇష్టం వచ్చినప్పుడు తినద్దు, ఇష్టం వచ్చినంత తినద్దు. ఆకలి ఉన్నప్పుడే తినండి. మళ్ళీ చెప్తున్నాను, వెల్లుల్లి వాడద్దు. నో గార్లిక్, నో మైక్రోవేవ్, నో కుక్డ్ ఫుడ్ ఇన్ ద ఫ్రిడ్జ్. Eat more fruits. Alternate between solid food, liquid food and no food. You must give a target to your physical body that, hey guy, I want you for another 100 years. I will treat you very properly. శరీరంతో మాట్లాడాలి. శరీరంతో కను ఉన్న అణువులతో మాట్లాడాలి. ఇది ఒక పెద్ద ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీకి మనం యజమానులం. కొన్ని లక్షల మంది ఇక్కడంతా పనిచేస్తున్నారు. మన ఆర్డర్స్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి అవి. యూ షుడ్ ట్రీట్ యువర్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ ప్రాపర్లీ. బాగా ఆల్కహాల్ వేయకూడదు ఇక్కడ. ఎప్పుడైనా ఇంత ఆల్కహాల్ తీసుకోండి, సంవత్సరానికి ఒకసారి ఇంత, నో ప్రాబ్లం. రోజు ఇంత తీసుకుంటా. ఏమవుతుంది? ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ అంతా తాగి పడుకుంటారు లోపల, వాడు పనిచేయడు. దే డోంట్ వాంట్, యువర్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్, దే డోంట్ వాంట్ C2H5OH. నో C2H5OH, నో ఆల్కహాల్. నువ్వు బాగా ఎంజాయ్ చేస్తావు అనుకుంటున్నాడు, వాళ్ళంతా పాపం దే డోంట్ వాంట్. వాళ్ళకి అది విషం. నీ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్కి దట్ ఈస్ పాయిజన్. C2H5OH ఈజ్ నాట్ ఫుడ్. గుర్తుంచుకోండి, ఇవాటి ధర్మం ఏంటంటే శరీర ధర్మం. శరీరాన్ని ధర్మంగా కాపాడుకోవాలి. శరీరం పట్ల అధర్మంగా వ్యవహరించవద్దు. టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ. అగైన్ ఐ విల్ టెల్ యూ, నో గార్లిక్, నో మైక్రోవేవ్,
No cooked food in the fridge. Every day 3 hours meditation is must. Every day 3 hours meditation is must for a Buddha, and 3 hours of sleep. 3 గంటలు నిద్ర, 3 గంటలు ధ్యానము తప్పనిసరి బుద్ధుడికి. బుద్ధి లేని వాళ్ళు 10 గంటలు పడుకుంటారు, బుద్ధి ఉన్నవాళ్ళు 3 గంటలే పడుకుంటారు. 3 hours of sleep must for a Buddha. 3 hours of meditation is a must for Buddha. And right food, Buddha. తర్వాత ఏదైతే మీరు వండుకుంటున్నారో make it as qualitative as possible. Make it 10-star vada sambar, 15-star idli. Make it as tasty as possible. The more taste you have, the more energy you will have. Whatever you enjoy most, that will give you longer life for the physical body. So, రుచి లేకుండా తినకూడదు, మంచి రుచిగా తినాలి. You must enjoy your food. అదే దోశ, అదే వడ స్టూపిడ్గా చేయొచ్చు, చాలా చక్కగా చేయొచ్చు. Am I right, sir? బాగా వంట వచ్చిన వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి వంట. సంగీతం ఎలా శాస్త్రమో, ధ్యానం ఎలా శాస్త్రమో, వంట కూడా శాస్త్రం. అది వంట నేర్చుకోవాలి, నేర్చుకోకపోతే రాదు. అది వచ్చింది అనుకుంటాం. నేను కూడా వాయిస్తాను తబలా, ఎందుకు వాయించను? అది తబలా వాయించడం ఏమిటి? నేర్చుకోవాలి తబలా. సౌండ్ వస్తే తబలా వాయించినట్టు కాదు. ఏదో వండితే అది వంట కాదు. అది పాకశాస్త్రం ఉంది, నలభీమ పాకం ఉండాలి. చక్కగా బాగా నేర్చుకోవాలి వంట. యూ షుడ్ లెర్న్ కుకింగ్. ఇట్స్ ఎ బిగ్ సబ్జెక్ట్.